సీఎం రేవంత్ అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకోవడం దుర్మార్గమన్నారు జగ్గారెడ్డి. అనధికారికంగా మోడీ పాక్ వెళ్తే తప్పు లేదు, కానీ అధికారికంగా సీఎం అమెరికా వెళ్తే తప్ప అని ప్రశ్నించారు. తన పర్యటన వివరాలను ముఖ్యమంత్రి విదేశాంగ శాఖకిచ్చారని, అందులో సీక్రెట్ లేదన్నారు. ముఖ్యమంత్రిని కాదు, తెలంగాణ ప్రజలను అవమానించారని విమర్శించారు జగ్గారెడ్డి. ముఖ్యమంత్రి గారు కొన్ని యూనివర్సిటీలకు సంబంధించిన అధికార పర్యటన అమెరికాలో పెట్టుకున్నాడు. సరే పెట్టుకున్నారు, వారు బయలుదేరారు. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం ఆపిర్రు, వాళ్ళు ఆపడం జరిగింది. ఆయన టూర్ని బ్రేక్ చేసిర్రు, ఆయనని వెనక్కి మళ్ళీ తెలంగాణకు వచ్చేటట్టు చేసేసిర్రు. విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన పర్యటన రేవంత్ రెడ్డి గారిది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారి పర్యటనను ఏదో కారణం చూపించి ఆపేసారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి, ప్రధానమంత్రి మోడీ బీజేపీ కాబట్టి, ఇక్కడ ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎడ్యుకేషన్ టూర్, ప్రధానంగా ఈ అమెరికా ఎడ్యుకేషన్ టూర్ సక్సెస్ కావద్దు అని ఒక రాజకీయ కోణంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయనని ఆ టూర్ సక్సెస్ కాకుండా ఏదో ఒక కారణాన్ని చూపించి దాని బేస్ మీదని అతని టూర్ని ఆపేసి మళ్ళీ ఆపేయడం జరిగింది. వారు రిటర్న్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసారు, ఈ రాష్ట్రానికి వచ్చేసారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ స్టూడెంట్స్, మేధావులు అందరూ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, తెలంగాణ ఎడ్యుకేషనల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టూరు ఈ తెలంగాణ ఎడ్యుకేషనల్ డెవలప్ కావద్దు అని బీజేపీ కేంద్రం, బీజేపీ గవర్నమెంట్ ఆలోచనతో టూర్ క్యాన్సిల్ చేసిరా అనేది ఇక్కడ అనుమానం. అదే కనబడుతుంది ఇక్కడ మనకు. అదంతా అది ఆగుండి పోయి మీ ఫోటోలకు ఆగా బాబు మాట్లాడకండి. కాబట్టి మేజర్గా అంటే అల్టిమేటు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అవమానించడం అన్నట్టే తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన ఏమి సొంత పని మీద పోతలే. సొంత పని మీద పోయేది ఉంటే సొంత పని మీద పోతుందని చెప్తుండే కదా. ఏం అమెరికా కొత్తగా పోతున్నాడా? ఆయన కొత్తగా పోతలేడు కదా. పీసీసీ కాకముందు పోయాడు, పీసీసీ అయినాక. జనరల్గా అమెరికా అంటే మామూలే కదా, అందరూ పోతూనే ఉన్నారు, వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఎందుకు ఆపాల్సి వచ్చింది? అంతా ఆపాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అమెరికా టూర్ను ఆపాల్సిన అవసరము బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? అంత ఎమర్జెన్సీ ఏంటిది ఆపడానికి? దీని మీద విశ్లేషించాలి, దీని మీద ఆలోచన చేయాలి, విశ్లేషించాలి, చర్చ జరగాలి దీని మీద. సరే, వాళ్ళు ఈటెల రాజేందర్ ఏదో మాట్లాడిండు, ఏది అక్కడ ఎవరో ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వ్యక్తి కలవడానికి పోతున్నాడు అని, అందుకోసమే ఆపాల్సి వచ్చిందని ఈటెల రాజేందర్ ఎంపీ, ఈయన ఎంపీ ఈటెల రాజేందర్ గారు, ఇంకా ఇంకొక ఎంపీ అరవింద్ గారు, ఇద్దరు ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలు ఇద్దరు